వెల్కమ్ టు స్టార్నిస్ మీడియా. తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పచ్చని పొలాలు కలకలలాడాల్సిన సమయంలో వానల జాడలేక నేలలు నెర్రెలు బారుతున్నాయి. కొద్ది రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉండి భారీ వర్షం కురుస్తుందన్న ఆశలు రేకెత్తిస్తున్నప్పటికీ వాతావరణంలో వస్తున్న మార్పులు నిరాశపరుస్తున్నాయి. మేఘాలు కమ్ముకున్న కాసేపటికే ఈదురుగాలులు వీస్తుండటంతో అవి చెల్లాచెదురైపోతున్నాయి. దీనివల్ల వాతావరణం చల్లబడటం లేదా అక్కడక్కడ చిరుజల్లులు పడటం మినహా వ్యవసాయానికి అవసరమైన మోస్తరు నుంచి భారీ వర్షాలు ఎక్కడా నమోదు కావడం లేదు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో, రైతుల అవసరాలను ఏ మేరకు తీరుస్తాయో వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఈ సూచనలు రైతులకు కొంత ఊరటనిచ్చినప్పటికీ వర్షం నేలరాలే వరకు రైతుల ఆందోళన తగ్గేలా లేదు. సాధారణంగా ఈ సమయానికి ఖరీఫ్ సీజన్ పనులు ఊపందుకోవాలి. కానీ సరైన వర్షాలు లేకపోవడంతో చాలా చోట్ల విత్తనాలు వేయడం, నారు పోయడం వంటి పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సాహసించి విత్తిన పంటలు సైతం నీరు లేక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. మంచి వానలు పడితే కానీ వ్యవసాయ పనులు ముందుకు సాగవని, లేదంటే ఈ ఖరీఫ్ సీజన్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటుతున్నాయి. వర్షాభావం కేవలం వ్యవసాయంపైనే కాకుండా తాగునీటి సరఫరా, విద్యుత్ ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు ఆందోళనకర స్థాయికి పడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిస్తేనే ఈ పరిస్థితిని అధిగమించగలం. అప్పటి వరకు వరుణుడి కరుణ కోసం అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా చూడక తప్పని పరిస్థితి.